సౌండ్ పెంచు సార్. హలో భలే సూపర్. సార్ అది కాడ అంటున్నా అది చూపిస్తే హలో 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 రవీంద్ర రవీంద్ర నన్ను పేరు చెప్పేసి అట్లా తెలిసిపోతుంది ఏం చేస్తుంది కదా సార్ స్పీకర్స్ నా కాడ ఉంటుంది సార్. రికార్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది సార్. కానీ వైర్ కనెక్ట్ అయ్యారు. మనం అడ్మిన్ గా వాళ్ళు ఓకే చేయగలరా సార్? అడుగుతారు సార్ అది. మనం ఆప్షన్ పెట్టలేదు కదా. అడ్వాన్స్ సెట్టింగ్స్ పార్టిసిపెంట్స్ లేకపోతే ఎన్నో పార్టిసిపెంట్స్ ఇంకా ముగ్గురు ఇప్పుడు అవుతున్నారు. అది ఆండ్రాయిడ్ 99 మెంబర్స్ అవ్వచ్చు సార్. ఎంత అవచ్చు? 99 మంది దాకా ఉంది ఫ్రీ కదా అంతమంది అడుగుతారు. ఫైన్ సార్. క్లాస్ 40 మినిట్స్ కదా అంతే. ఆల్రెడీ స్టార్ట్ 45 మినిట్స్. మళ్ళీ అదే లింక్తో మళ్ళా కొనసాగచ్చు సార్ ఓకే సార్. మీకు ఫ్రీ అయిన తర్వాత కానీ సార్ ఫ్రీ అయిన తర్వాత చేయండి సార్. ఎందుకంటే మీకు కెమెరా పని చేస్తుంది. ఓకే పని చేస్తుంది. మరి మీకు కనిపించలేదా? ఇప్పుడు కనిపించండి సార్. ఆహా కనిపించలేదు. బ్లూ కలర్ కనిపిస్తుంది. చూడు వీడియో ఆఫ్ చేసి మ్యూట్ అని పెట్టాము. వీడియో లేదు వీడియో ఉంది. ఆడ పక్కన తెచ్చి ఆడ పక్కన తెచ్చి ఎక్కడ? ఆ మోర్ కాడ చూడు వీడియో ఆన్లో ఉంది కానీ ఫోటో కనిపించలేదు. ఏం సార్ కెమెరా పని చేస్తుంది లేదా? పని చేస్తుంది. మిగతా దాంట్లో కూడా పని చేస్తుంది కదా. కెమెరా ఎందుకు పని చేయదు? ఎందుకు కనిపించలే? కెమెరా మాట్లాడుతుంది. హలో శ్రావణి సెకండ్ ఇయర్స్ కెమెరా కనిపించదు. ఇందాక టెస్ట్ చేస్తాను కదా కెమెరాని. మీ ఫేస్ కనిపించిందా? కెమెరా మామూలు కనిపిస్తుంది. నేను దీంట్లో కూడా తీసాను కదా. దీంట్లో స్టార్ట్ చేసేది టైం వేస్ట్ అయిపోయింది. 2 మినిట్స్ అట్లా స్టార్ట్ చేసేసి కానీ స్క్రీన్ షేర్ చేసి షేర్ స్క్రీన్ పెట్టేసి చూస్తా ఉంటాను. ఈరోజు ఎంత ఈరోజు రేపు నుంచి మార్చేస్తారా? హలో మ్యాక్సిమం చేసేసి ఓకే. స్టార్ట్ చేస్తాం. రాలేదు పూర్తిగా రాలేదు. షేర్ కాదు కనపడాలి. హలో అందరూ మ్యూట్లో ఉన్నారు. మీరు మ్యూట్లో ఉన్నారు. ఇద్దరే కదా. ఎంతమంది ఉన్నారు? జస్ట్ చేస్తారు స్పీకర్స్ పనిచేస్తున్నట్టు. అసలు ఈ కనెక్షన్ ఇస్తే కదా సార్ స్పీకర్స్. మొబైల్ ఏం చెప్పేసి అది రాదు కదా పీపీటీ. దీన్నే చెప్పాలి. మొబైల్ చెప్పేసి సార్ ఇప్పుడు ఈ స్క్రీన్ కనిపిస్తుందా వాళ్ళకి? అడగండి సార్. కనిపిస్తుంది. రేపు కాలేజ్ ఉంది సార్. మామూలుగా తెలుసు సార్. యూనివర్సిటీ టీచర్ మీరే పెట్టారు కదండి. దాన్ని బట్టి చెప్తారు. మీరు షేర్ చేస్తే మొన్న చేసిన మెయిల్ వాళ్ళు కదా సార్ బలవాళ్ళు మీద మాకే ఇబ్బంది ఇక్కడ సార్ మేడం వినిపిస్తుందా మేడం? నాకైతే కనపడడం లేదు. మీ క్లాస్లో పిల్లలు కనిపిస్తున్నారు.
మా వాయిస్ వినిపిస్తుందా? ఒకసారి ఓకే అంటే నేను స్టార్ట్ చేస్తాను. దుమ్ము తెచ్చుకోండి ఒకటి సరిపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. తెలుగు మేడం మ్యాథ్స్ మేడం మీకు ఈరోజు ఆన్లైన్ గెస్ట్ లెక్చర్ ప్రోగ్రామ్ PCR అండ్ ఇట్స్ అప్లికేషన్స్ గురించి చెప్తాను. ఇది మీకు 5th సెమిస్టర్లో ఎనిమల్ బయోటెక్నాలజీలో ఉండే ఒక టాపిక్. ఇది ఇంపార్టెంట్ కూడా. ఈ రోజుల్లో PCR అనే పదం మనకి మేడం అది క్యాంపు పనిచేయడం లేదు మేడం. అది ఏమన్నా మళ్ళీ రీస్టార్ట్ చేయమంటారా? నేను కనపడాలంటే కంటిన్యూ చేయమంటారా? వాయిస్ వినిపిస్తుందా? ఉన్నారు, వాళ్ళని యాడ్ చేసేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంటారు. వచ్చున్నారు, సుచరిత, శ్రావణి వాళ్ళంతా కూడా వచ్చినారు. ఆటోమేటిక్గా మీటింగ్ అంతా కూడా రికార్డ్ అవుతుంది మేడం, ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం దీనికి మాత్రం కెమెరా వర్క్ కావడం లేదు. సిస్కో వెబ్ఎక్స్లో అయితే వర్క్ అవుతుంది కెమెరా, చూశాను నేను. ఎనీహౌ ఇట్టే కంటిన్యూ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ టైంకి ఇది రిపీట్ చేసుకుంటాను. మళ్ళీ మీ పిల్లలు కనిపిస్తున్నారు మేడం? ఓకే మేడం, ఓకే. అలాగే అలాగే మీరు అటెస్ట్ తెలుసు మా మేడం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. యాడ్ చేయించండి మేడం, మీరు ఆ లింక్ పంపించి యాడ్ చేపిస్తే యాడ్ అవుతారు వాళ్ళు. నేను కంటిన్యూ చేయమంటారా? రైట్ మేడం, రైట్. PCR అనేది వెరీ పాపులర్ టర్మ్ ఈ రోజుల్లో. అది ఎందుకంటే ఇటీవల కరోనా వచ్చినప్పుడు కూడా PCR టెస్ట్ కానీ, యాంటీబాడీ టెస్ట్ కానీ, ర్యాపిడ్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా అంటుంటారు. ఇవన్నీ కూడా డయాగ్నోస్టిక్ టూల్స్. అంటే ఒక నిర్ధారణ చేయడానికి ఉపయోగించే సాధనాలు. PCR అనేది పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఇది ఒక చర్య. కాకపోతే దీంట్లో ఎలా ఉపయోగించుకుంటాం దీన్ని బేస్ చేసుకుని ఒక వ్యాధిని ఏ విధంగా డయాగ్నోస్ చేసుకుంటాం అనేది చూడాలి. ఇది చాలా పెద్ద టాపిక్. కాకపోతే మనకుండేది జూమ్లో 40 మినిట్స్ కాబట్టి 40 మినిట్స్లోనే మీకు కంప్లీట్ చేస్తాను. ఫర్దర్గా కూడా వీడియోస్ మీకు ఇదే లింక్ ద్వారా షేర్ చేస్తాను. ఇదే లింక్లో సేవ్ అయిందంతా కూడా యూట్యూబ్లో కూడా మళ్ళీ మీకు లైవ్లో ఉంటుంది. ఎవరైనా అటెండ్ కాలేకపోయినప్పటికి కూడా మీరు ఫర్దర్గా ఎప్పుడైనా ఎనీ టైం ఇదంతా కూడా రికార్డ్ చేయబడుతుంది. మీరు దాన్ని ఎప్పుడు కూడా చూడవచ్చు. పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఈ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ గురించి మనం విన్నాం కదా. ఇక్కడ అలాంటి టైప్స్లో మనకి చాలా ఉన్నాయి. ఒక మిషన్, ఇది ఒక మిషన్. దీన్ని థర్మోసైక్లర్ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మన అవసరాలను బట్టి 30 రకాల ఈ PCR మిషన్స్ అనేది ఉన్నాయి. వీటిని థర్మోసైక్లర్ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వాటిని మనం చూడవచ్చు ఇక్కడ. అయితే పాలిమరైజ్ చైన్ రియాక్షన్ గురించి PCR అంటే ఏంటి, వాటి ప్రిన్సిపల్ ఏంటి, వాటి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ మనం డీటెయిల్గా చూస్తాం. PCR అంటే ఇది మామూలుగా ఈ చర్యలో, పాలిమరైజ్ చైన్ రియాక్షన్ చర్యలో ఒక చిన్న శాంపుల్ DNA, అతి తక్కువ పరిమాణంలో ఉండే DNAని మనం తీసుకొని అలాంటి కాపీస్ను మనం మిలియన్స్ బిలియన్స్లో తయారు చేసేయడానికి ఉపయోగించే ఇది ఒక రకమైన చర్య అని మనం తీసుకోవచ్చు. అంటే టు మేక్ ది వెరీ వెరీ మైన్యూట్ ఆర్ మేజర్ క్వాంటిటీస్ ఆఫ్ DNA టు బికమ్ టు ఎన్హాన్స్ ది కాపీస్ మిలియన్స్ బిలియన్స్ ట్రిలియన్స్ డిపెండింగ్ అపాన్ దేర్ శాంపుల్. అంటే మనకు చాలా తక్కువ శాంపుల్ DNA ఉంటుంది, మనకు బల్క్ DNA దొరకదు. దాన్ని మనం ఎక్కువ సంఖ్యలో తయారు చేసుకోవడానికి మాత్రమే ఇది మనకి యూజ్ అవుతుంది. ఆ DNAను మనం ఫర్దర్గా రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా ఉపయోగించుకుంటాము అనేది మనం వీటి అప్లికేషన్లో తెలుసుకుంటాము. అయితే కొన్ని టెర్మినాలజీ మనకు అవసరం అవుతుంది. ఆ టెర్మినాలజీ గురించి కూడా మనం ఇక్కడ చూస్తాము. ఆల్రెడీ మాలిక్యులర్ బయాలజీలో మనకి ఈ యొక్క RNA, DNA, ఈ న్యూక్లిక్ యాసిడ్స్ గురించి మీరు సెల్ బయాలజీలోనూ అందరూ కూడా చదివి ఉంటారు. DNA అంటే కూడా మనకి తెలుసు. ఆల్రెడీ ఈ పాలీన్యూక్లియోటైడ్ చైన్స్ మనకి డబుల్ హెలికల్ స్ట్రక్చర్ లాగా ఒక
నిచ్చెన వంటి స్ట్రక్చర్ మెలిపెట్టినట్టుగా ఉంటుంది. ఇక్కడ ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే డిఎన్ఏ మీకు తెలుసు, ఇది మనకు కావలసిన లక్షణాలను జన్యుపరంగా ఒక తరం నుంచి ఇంకో తరానికి ఇది చేరవేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనికి అద్భుతమైన లక్షణం ఇంకోటి కూడా ఉంది, పునఃసంయోజన ధర్మం, అంటే రీకాంబినెంట్, దాని ఇష్టంగా అది పెరిగే ధర్మం కూడా దీనికి ఉందని కూడా మనం తెలుసుకోవాలి. డెవలప్మెంట్లో కానీ, ఫంక్షనింగ్లో కానీ, గ్రోత్లో కానీ, రీప్రొడక్షన్లో కానీ ఇదంతా కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ 2 విధాలుగా మనం పరిశోధనలు నిర్వహిస్తూ ఉంటాం సైన్స్లో. ఒకటి ఇన్విట్రో, 2 ఇన్వైవో. ఇన్విట్రో అంటే డైరెక్ట్గా ఎనిమల్లో కాకుండా టెస్ట్ ట్యూబ్లో కానీ మనం కానీ పరిశోధన చేస్తే దాన్ని ఇన్విట్రో అంటారు. అలా కాకుండా డైరెక్ట్గా జీవిలో కానీ ఆర్గానిజంలో కానీ పరిశోధన చేస్తే దాన్ని ఇన్వైవో అంటారు. ఇది బాటనీలో వచ్చిన, జువాలజీలో వచ్చిన ఈ టర్మ్ అనేది కామన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పాలీన్యూక్లియోటైడ్ మాలిక్యూల్స్ని ఇక్కడ మనం ఏ విధంగా ఉంటుంది, వాట్ ఈస్ పాలీన్యూక్లియోటైడ్ అంటే ఇది ఒక బయోపాలిమర్. ఇది 13 లేదా అంతకంటే ఎక్కువ న్యూక్లియోటైడ్ మోనోమర్స్ బాండ్ లాగా ఉండి ఒక చైన్ లాగా ఏర్పడి ఉంటుంది. అంటే 13 అంతకంటే ఎక్కువ న్యూక్లియోటైడ్స్ను సమయోజనీయ బంధాల ద్వారా ఒక గొలుసు రూపంలో ఏర్పడి ఉంటే దానిని పాలీన్యూక్లియోటైడ్ మాలిక్యూల్ అంటారు. అంటే పేరులోనే ఉంది, పాలీ అంటే చాలా, న్యూక్లియోటైడ్స్ అంటే మీకు తెలుసు ఏటీజీసీ, అడెనిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్, అవి కూడా మనం చూస్తాం ఎలా ఉంటాయి అని. డిఎన్ఏలో ఉండేది 4 న్యూక్లియోటైడ్లే, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఏటీజీసీ అని మీరు చెప్పవచ్చు. అయితే ఆర్ఎన్ఏ కూడా పాలిమరిక్ మాలిక్యూల్ ఎసెన్షియల్ ఇన్ వేరియస్ బయాలజికల్ రోల్స్ ఇన్ కోడింగ్, డీకోడింగ్, రెగ్యులేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్స్. ఇది ఆర్ఎన్ఏ కూడా జన్యువుల కోడ్ చేయడం, అంటే మీకు తెలుసు జన్యువుల త్రిక్ సంకేతకంలో కానీ, అదేవిధంగా ఆ జన్యువులకి నార్మల్ స్ట్రాండ్ నుంచి పరిపూరక జన్యువులు ఏ విధంగా ఉంటాయో, అదేవిధంగా జీన్ ఎక్స్ప్రెషన్, ఒక జన్యువు తన యొక్క లక్షణాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తుంది, ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుంది అనేవి కూడా ఇక్కడ మీకు ఈజీగా ఆర్ఎన్ఏ అనేది చూస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వైరస్, దాంట్లో నియంత్రించేది ఆర్ఎన్ఏ వైరస్, అది దాంట్లో కూడా మీకు తెలుసుకోవాలి. ఎక్కువగా వైరస్లన్నీ కూడా ఆర్ఎన్ఏ డిపెండెంట్గానే ఉంటాయి. నెక్స్ట్ పీసీఆర్ పేరు చెప్పగానే మనకి క్యారీ మేలిస్ లేదా కారీ ముల్లిస్ 1983లో కనుక్కున్నాడు. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్ అడుగుతుంటారు. పీసీఆర్ ఇన్వెంటెడ్ బై క్యారీ ముల్లిస్ 1983. 1993లో కెమిస్ట్రీలో ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, క్యారీ మేలిస్. మనకు ఈ పీసీఆర్ చర్య చేయాలా లేదా పీసీఆర్ పరీక్ష నిర్వహించాలా అంటే మనకి కొన్ని అవసరం అవుతాయి. ఆ కొన్ని కాంపోనెంట్స్ ఏమేమి అవసరం అవుతాయి అనేది ఇక్కడ మనం చూస్తాం. ఒక ప్రైమర్ అంటే ప్రధానమైన మొదటిది అని. ఆ ప్రైమర్ అనేది ఒక సింగిల్ స్ట్రాండ్ న్యూక్లియోటిక్ యాసిడ్ అనే యొక్క, ఇది మామూలుగా డిఎన్ఏను సింథసిస్ చేయడానికి మొట్టమొదటగా స్టార్ట్ చేయడానికి ఉపయోగించేదే ప్రైమర్, అంటే ప్రారంభ దశలో ఇది ఉపయోగిస్తారు. దీన్ని సింగిల్ స్ట్రాండ్ అంటే ఏకపోచ కలిగిన న్యూక్లిక్ యాసిడ్, అంటే కేంద్రక ఆమ్లంలో నుంచి ఇది ఆల్రెడీ కలెక్ట్ చేసింది, తెలిసిన సీక్వెన్స్ ఉండాలి. ఆల్రెడీ సీక్వెన్స్లో ఏటీజీసీ ఇలా పెద్ద గొలుసే ఉంటుంది, అది ఏదైనా రావచ్చు, ఏఏటీటీజీజీసీసీ కంటిన్యూస్గా ఈ సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఒక సీక్వెన్స్ తెలిసిన సీక్వెన్స్ని తీసుకుంటే మాత్రమే మనం కోడింగ్ చేయగలము. ఆ సీక్వెన్స్ కానీ తెలియకుండా మనం చేస్తే అది కోడింగ్ అనేది మనకి తెలియకపోవచ్చు. ఇక్కడ ఎంజైమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఎన్ఏ రెప్లికేషన్, అక్కడ మనకి కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే డిఎన్ఏ పాలిమరేజ్, ఇక్కడ డిఎన్ఏ పాలిమరేజ్ ఇది న్యూక్లియోటైడ్స్ను ఒక 3' అంటే 3వ కొన నుంచి ఏర్పాటు చేయగలిగిన సామర్థ్యం ఈ డిఎన్ఏ పాలిమరేజ్కి ఉంటుంది. అంటే ఒక డిఎన్ఏ, అలాంటి డిఎన్ఏను తయారు చేయగలిగిన సామర్థ్యమే డిఎన్ఏ పాలిమరేజ్. అంటే పునరుత్పాదక శక్తి లేదా డిఎన్ఏ పునరుక్తి అంటారు తెలుగులో. అంటే ఈ రీకాంబినేట్ చేసే కెపాసిటీ డిఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్కి ఉంది. అది ఈ 3' పొజిషన్ నుంచి మనకి 5' 3' అనేది ఉంది. ఇక్కడ మీకు తర్వాత లాస్ట్లో ఒక వీడియో చూపిస్తాను, దాంట్లో చాలా చక్కగా మీకు వివరించబడి ఉంది. 3' అంటే ఏమి, 5' అంటే ఏమి, డిఎన్ఏలో 2 కొనలు ఎలా ఉంటాయని కూడా చూస్తాము.
ఇక్కడ ప్రైమర్ ఒక టెంప్లేట్ అంటే మూస, అంటే ఒక మార్కింగ్ లాంటిది ఉంటుంది, ఒక ముద్ర లాంటి టెంప్లేట్ అనేది దీనికి ఉంటుంది. ఆల్రెడీ కాంప్లిమెంటరీ నార్మల్ స్ట్రాండ్కి కాంప్లిమెంటరీ స్ట్రాండ్, ఇది ఎలాగో నెక్స్ట్ స్లైడ్లో కూడా నేను చూపిస్తాను. నార్మల్ స్ట్రాండ్కి కాంప్లిమెంటరీ ఎలా తయారు చేసుకోవాలా. ఆల్రెడీ నార్మల్ స్ట్రాండ్ ఉంది, ఆల్రెడీ ఫజల్లో కూడా మీకు సగం రాసేసి మిగతా సగం ఏంటో మీరు చెప్పమంటే మీరు సండే ఫజల్స్ ఇలాంటివి చూసేటప్పుడు సండే బుక్లో ఒక్కొక్కటి రాసి ఆఫ్ ది మీరు ఇమేజ్ చేసుకోవచ్చు. మిగతా దాన్ని ఊహించి మీరు కంప్లీట్ పదాన్ని రాసుకోవచ్చు. మొదట ఇచ్చిన నార్మల్ అలా మనకి దానికి ఏదైతే సెట్ అవుతుందో దాన్ని మనం కాంప్లిమెంటరీ లేదా పరిపూరక సీక్వెన్స్ అంటాం. అయితే ఇక్కడ డిఎన్ఏ ప్రైమర్స్ అనేవి మనకి ఉంటాయి. అంతకంటే కూడా టెంపరేచర్ స్టేబుల్గా ఉండే కొన్ని ఎంజైమ్స్ కూడా మనకి అవసరం. ఎందుకంటే మనం 90 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా ఈ ప్రాసెస్లో హీట్ చేయడం జరుగుతుంది. 90 డిగ్రీల సెంటిగ్రేడ్ దాకా కానీ మనం హీట్ చేస్తే డిఎన్ఏ అనేది డీనేచర్ లేదా స్వాభావిక వికలత చెందడం అనేది జరుగుతుంది. అంటే అది డెస్ట్రాయ్ కావడం జరుగుతుంది. ఆ బాండ్స్ కానీ అందులో ఉండే న్యూక్లియోటైడ్స్ కానీ తిరిగి పనికి రాకుండా అది డెస్ట్రాయ్ అయిపోతుంది. దీన్నే డీనేచురేషన్ అంటారు. దానికే మనకి టెంపరేచర్ స్టేబుల్గా ఉండే ఒక ఎంజైమ్ కూడా అవసరం. దానికి ట్యాక్ పాలిమరేజ్ అనే ఎంజైమ్ కూడా అవసరం. ఈ ఆలిగో న్యూక్లియోటైడ్స్ అంటే ఒక పొట్టిగా ఉండే డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్, వీటిని ఆలిగోమర్స్. ఈ ఎక్కువ సంఖ్యలో ఈ జెనెటిక్ టెస్టింగ్ కానీ పరిశోధనలో కానీ ఫోరెన్సిక్లో కానీ ఉపయోగిస్తారు. అంటే డిఎన్ఏ ముక్కలు, చిన్ని ముక్కల్ని ఆలిగో న్యూక్లియోటైడ్స్ అంటారు. అవి ఏటీజీసీ ఇలా చిన్న సీక్వెన్స్ వరకు ఉంటాయి. వాటిని ఆలిగోస్ అంటే లాటిన్ భాషలో లేదా గ్రీక్ భాషలో ఆలిగోస్ అంటే వెరీ ఫ్యూ, తక్కువ అని. న్యూక్లియోటైడ్స్ అంటే మామూలుగా ఏటీజీసీ అంటే అతి తక్కువ న్యూక్లియోటైడ్స్ ఉండేవి అని అర్థం. అవి డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు, ఆలిగోమర్స్ కావచ్చు, ఇలా ఉంటాయి. ఇవి జెనెటిక్ పరిశోధనలో మనం ఉపయోగిస్తాం. తర్వాత మెల్టింగ్ టెంపరేచర్, టీఎం వాల్యూ అంటాం. ఇది మెల్టింగ్ టెంపరేచర్ అనేది డిఎన్ఏను మనం ఏ టెంపరేచర్ వరకు వేడి చేస్తే ఆ రెండు కూడా ఎస్ఎస్డిఎన్ఏ అంటే సింగిల్ స్ట్రాండ్ డిఎన్ఏ, డబుల్ స్ట్రాండ్ నిచ్చెన రూపంలో ఉండే డిఎన్ఏను మనం ఎంత ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తే అవి రెండు పోచలుగా విడిపోయే టెంపరేచర్నే మెల్టింగ్ టెంపరేచర్ అంటాము. దీన్ని టీఎం వాల్యూ అంటాము. అయితే ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇక్కడ జీసీ కంటెంట్ అంటారు. జీసీ కంటెంట్ అంటే గ్వానిన్, సైటోసిన్ అంటే వాటి మధ్య త్రిబుల్ బాండ్ ఉంటుంది. అదేవిధంగా లెంత్ ఆఫ్ ది డిఎన్ఏ, పెద్ద నిచ్చెన అనుకో దాన్ని విడదీయాలంటే ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ ఎనర్జీ అవుతుంది. చిన్న నిచ్చెన అయితే దాన్ని రెండుగా విడదీయాలంటే ఈజీగా విడగొట్టచ్చు. అంటే లెంత్ ఆఫ్ ది డిఎన్ఏ దాని మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయో చూస్తాం. ఇది మనకి న్యూక్లియోటైడ్స్ ఏటీజీసీ, ఇది ఫండమెంటల్. ఇది అర్థం కాకపోతే మనకి మాలిక్యులర్ బయాలజీ అనేది లేనే లేదు, లేదా ఈ ఎనిమల్ బయోటెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది లేదు. ఎందుకంటే డిఎన్ఏలో ఉండే ప్రధానమైన కాంపోనెంట్స్ ఈ న్యూక్లియోటైడ్స్ అంటారు. ఈ న్యూక్లియోటైడ్స్లో ఏటీజీసీ, ఏటీ మధ్య డబుల్ బాండు, జీసీ మధ్య త్రిబుల్ బాండ్ ఉన్నాయి. ఇది స్టాండర్డ్. ఏ ఎప్పుడు కూడా టీతోనే బైండ్ అవుతుంది, టీ ఎప్పుడు కూడా ఏతోనే బైండ్ అవుతుంది, అదేవిధంగా జీసీ కూడా. అయితే టీసీని మాత్రం పిరమిడిన్లు అంటారు, ఏజీని మాత్రం ప్యూరైన్స్ అంటారు. ఇక్కడ ఈ పిక్చర్ మీకు మైండ్లోనే ఉండాలి. మీరు ఒక నార్మల్ స్టాండ్కి మళ్ళీ కోడింగ్ ఇచ్చుకోవాలన్నా ఇదే కోడింగ్, ఇది ఎప్పుడు మారదు, ఇలాగే ఉంటుంది. ఏటీజీసీ అనేవి న్యూక్లియోటైడ్స్, ప్యూరైన్స్, పిరమిడిన్స్ అంటే ఏమి గుర్తుపెట్టుకోవాలి. ప్యూరైన్స్ వచ్చి ఏజీ, పిరమిడిన్స్ వచ్చి టీసీ అనేవి గుర్తుపెట్టుకొని ఉండాలి. ఏ టీ మధ్య హైడ్రోజన్ బంధాలు ద్విబంధం ఉంటాయి, జీసీ మధ్య అయితే త్రిబంధము ఉంటుంది. ఇది హైడ్రోజన్ బంధాలతో బంధింపబడి ఉంటాయి. ఇక్కడ ఒక నార్మల్ స్ట్రాండ్ ఎలాగుంటుంది, దానికి కాంప్లిమెంటరీ స్టాండ్ ఎలాగుంటుంది మీరు చెప్పేయచ్చు. ఎందుకంటే ఏటీజీసీకి ఆల్రెడీ మీకు కోడ్ చెప్పేసాను కాబట్టి మీరు ఆల్రెడీ ఇది నార్మల్ స్టాండ్ అయినప్పుడు దీనికి కాంప్లిమెంటరీ స్టాండ్ ఏమై ఉంటుంది కూడా మీరు ఊహించవచ్చు. చెప్పగలరా? చెప్పండి, ఏమై ఉంటుంది? పక్కనే కూడా మీరు రాసుకోవచ్చు. ఇది వెరీ సింపుల్. ఇది పీజీ ఎంట్రన్స్లో బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ ఎంట్రన్స్లో ప్రతిసారి కూడా ఇలాంటి బిట్ ఖచ్చితంగా ఒక సీక్వెన్స్ ఇస్తారు. ఏఏఏటీటీజీజీసీ, దీనికి కాంప్లిమెంటరీ స్టాండ్ రాయండి అని.
అప్పుడు మనకి ఏటీజీసీ కానీ అక్కడ తెలిస్తే ఆటోమేటిక్గా దాని కాంప్లిమెంటరీ స్ట్రాండ్ ఎలా ఉంటుందో ఇక్కడ రాసుకోవచ్చు. ఏటీజీసీ ఇది వెరీ సింపుల్. చూడండి ఈ విధంగా ఒక సాధారణ స్ట్రాండ్కి దానికి పరిపూరక స్ట్రాండ్ ఏ విధంగా మ్యాచ్ అయిందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇవి ప్యూరైన్లు అడెనిన్, గ్వానిన్, పిరమిడిన్ వచ్చి సైటోసిన్, థైమిన్, యురాసిల్. మధ్యలో యురాసిల్ ఒకటి మీకు కొత్తగా చెప్తున్నాను. యురాసిల్ అనేది ఆర్ఎన్ఏలో థైమిన్కి బదులుగా యురాసిల్ ఉంటుంది, ఆర్ఎన్ఏలో థైమిన్ ఉండదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ స్ట్రక్చర్లు కూడా మనం నేర్చుకోవాలి. పిరమిడిన్ వచ్చి సింగిల్ రింగ్, ఒకే రింగ్ ఉన్నాయి చూడండి కింద సైటోసిన్ అన్ని కూడా ఒకే వలయం, బెంజిన్ వలయం ఉంది. ప్యూరైన్స్ లో 2 బెంజిన్ వలయాలు అక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఈ స్ట్రక్చర్స్ కూడా నేర్చుకుంటే మంచిది. నెక్స్ట్ ట్యాక్ పాలిమరేజ్ అని చెప్పాను. ట్యాక్ పాలిమరేజ్ అనేది థర్మోస్టేబుల్ గా ఉండే, అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో బతకగలిగిన బ్యాక్టీరియం అన్నమాట. ఇది థర్మస్ ఆక్వాటికస్ అనేది. దీన్ని చీన్ 1976 లో కనుక్కున్నాడు. ట్యాక్ అన్నాం షార్ట్ కట్ లో. ట్యాక్ అంటే థర్మస్ ఆక్వాటికస్ అనే ఒక బ్యాక్టీరియం నుంచి ఐసోలేట్ చేసిన ఎంజైమ్. ఇది ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి డిఎన్ఏకు ఉపయోగపడుతుంది. ఇది కానీ కలపకపోతే డిఎన్ఏను మనం 90 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర కానీ వేడి చేస్తే అది నశించిపోవడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం అబ్రివేషన్లో TAQPOL అంటాం, అంటే ట్యాక్ పాలిమరేజ్ అని అంటాము. ఇది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆ యొక్క PCR పరీక్షలో. ట్యాక్ పాలిమరేజ్ ఆప్టిమం టెంపరేచర్ అంటే ఒక యుక్తతమ విలువ, ఒక అనుకూలమైన విలువ 75-80 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గరగానైతే ఇది బాగా పనిచేస్తుంది. అదే ఇది కానీ 1 సెకండ్కు సుమారుగా 100 బేస్ పేర్లను ఇది సృష్టించగలుగుతుంది అనమాట. అదేవిధంగా 75-80 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఇది 150 న్యూక్లియోటైడ్ 1 సెకండ్కి ఇది తయారు చేయగలిగిన సామర్థ్యం దీనికి ఉంటుంది. అంటే రియాక్షన్ రేటు, టెంపరేచరు ఈ ట్యాక్ పాలిమరేజ్కి అనుకూలంగా ఉండాలి. ఒక రియాక్షన్ జరగాలంటే టెంపరేచర్ ఏ విధంగా ఉండాలనేది డిఫరెంట్ మనమే సెట్ చేసుకోవాలి మిషన్లో. టెంపరేచర్ ఎలా ఉండాలి, మనం ఏం టెస్ట్ చేస్తున్నాము అనేది దాన్ని కూడా మనమే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదన్నీ కూడా మనకు ఉండే ఈ యొక్క PCR మిషన్లో ఉండే ఆప్షన్స్ను, టెంపరేచర్ను, టైంను మనమే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దానికి తోడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా దాంట్లో కలపాలి. పొటాషియం క్లోరైడ్ కానీ, మెగ్నీషియం అయాన్ కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క ట్యాక్ ఎంజైమేటిక్ యాక్టివిటీని పెంచడానికి, ప్రమోట్ చేయడానికి ఉపయోగపడే కొన్ని యొక్క మూలకాలు, మెగ్నీషియం కానీ, పొటాషియం అయాన్స్ కానీ ఇవి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా రియాక్షన్ మిక్సర్లో మనం ఆ యొక్క PCR రియాక్షన్ మనం తయారు చేసి రన్ చేయాలంటే ఇవన్నీ కూడా అవసరమై ఉంటాయి. ఇవన్నీ అవసరమైన తర్వాత మనం ఏమేమి చేయాలి, అసలు దీని మీద ఏమేమి సూత్రాల మీద ఆధారపడి ఉంది, ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ ఏంటి మనం చూద్దాం. PCR amplifies a simple region DNA strand amplified DNA fragments to between 0.1 to 10 kilobase pair. అంటే ఒక చిన్న ముక్కను 0.1 నుంచి 10 కిలోబేస్ పేర్ పొడవుండే ముక్కను మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఏదైతే డిఎన్ఏను తీసుకొని మనం టార్గెట్ డిఎన్ఏ అంటారు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇది ఇప్పుడైతే 40 kbp ఉండే, అంటే 40 kb వరకు కూడా ఉండే డిఎన్ఏను కూడా సెలెక్ట్ చేసుకొని యాంప్లిఫై చేసుకోవచ్చు. బేస్ పేర్ అంటే ఏంటి? ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ డబుల్ స్ట్రాండ్ న్యూక్లిక్ యాసిడ్ కన్సిస్టింగ్ ఫ్యూ న్యూక్లియోటైడ్ బేసెస్ బౌండ్ టు ఈచ్ అదర్ బై హైడ్రోజన్ బాండ్స్. ఇందాక చెప్పాను కదా, ATGC అనేది ఒక బేస్ పేర్. ఆ రెండింటిని కలిపే బేస్ పేర్ అంటారు. నత్రజని క్షార జంట తెలుగులో. ఈ నత్రజని క్షార జంటలో మీకు ATGC చెప్పాను కదా, దాన్నే బేస్ పేర్ అంటారు. KB అంటే కిలో, కిలో మీన్స్ 1000. అలాంటి 1000 అయితే KB అవుతాయి. నెక్స్ట్ కాంపోనెంట్స్ అండ్ రియేజెంట్స్ ఏమేమి కావాలి, ఈ యొక్క PCR టెస్ట్కి ఏమేమి కావాలి అనేది మనం తెలుసుకుంటే మనం PCRను రెడీగా మీ ల్యాబ్లోనే ఉంది, మీరే రెడీగా దాన్ని రన్ చేయవచ్చు. ఇక్కడ DNA టెంప్లేట్ కావాలా, దట్ కన్సిస్ట్ DNA రీజియన్ టు యాంప్లిఫై. అంటే మనం ఏదైతే DNA ఐసోలేట్ చేయాలి, ఏదైతే DNA మనం యాంప్లిఫై చేయాలనుకున్నామో దాని టెంప్లేట్ మనకు కావాలి. అంటే దాని సీక్వెన్స్ ముందుగానే తెలిసింది. అది ఎక్కడ దొరుకుతుందంటే జీనీ బయోలాబ్స్ బెంగళూరు కానీ మనం ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకోవాలి. అంతేగాని మనం దాన్ని సృష్టించేది, దాని సీక్వెన్స్ చేసే కెపాసిటీ మనకు లేదు. అది కొన్ని ఈ బయాలజికల్ ల్యాబ్స్ వాళ్ళు, జెనెటిక్ ల్యాబ్స్ వాళ్ళు
వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళకి ఆర్డర్ పెట్టుకుంటే 4000 5000 అవుతుంది. ఆ టెంప్లెట్స్ మనం తెచ్చుకుంటే మనం ఉండే డిఎన్ఏ సీక్వెన్స్ను మనం యాంప్లిఫై చేసుకోవచ్చు. తర్వాత డిఎన్ఏ పాలిమరేజ్ కూడా ఇక్కడ మనకు అవసరం అవుతుంది. ఇది కూడా ఈ యొక్క శాంపిల్స్ కూడా మనం కంపెనీ నుంచి ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ డిఎన్ఏ పాలిమరేజ్ మనకి అలాంటి కొత్త డిఎన్ఏను ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక నిచ్చెన రెండు నిచ్చెనలు తయారు చేయాలంటే ఎలా చేయగలము? ఒక నిచ్చెన 2 ముక్కలుగా విడగొట్టినంత మాత్రాన ఒక్కొక్క గెడ వస్తుంది మీకు. మళ్ళీ కొత్తగా 2 ఎదురు గెడలు వస్తేనే 2 నిచ్చెనలు తయారవుతాయి. అందుకని డిఎన్ఏ పాలిమరేజ్ అనేది కొత్తగా 2 గెడలు కావాలి. అప్పుడు ఒక నిచ్చెన 2 నిచ్చెనలు అవుతుంది. తర్వాత ట్యాక్ పాలిమరేజ్, ఇది ఇంతకు ముందు చెప్పినట్టుగా హీట్ రెసిస్టెంట్. దీని యొక్క విధి ఏంటంటే ఎక్కువ వేడిని తట్టుకునేటట్టుగా చేస్తుంది. ఇది మనకి అవసరం అవుతుంది. తద్వారా డిఎన్ఏ అనేది డీనేచర్ కాకుండా దాని యొక్క స్వభావం చెడిపోకుండా ఉంటుంది. తర్వాత డిఎన్ఏ ప్రైమర్స్ కూడా మనకి ఇక్కడ 3' ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యడానికి డిఎన్ఏ ప్రైమర్ కూడా మనకి అవసరం అవుతుంది. అంటే ఇప్పుడు 1 2 3 4 ఇవన్నీ కూడా కెమికల్స్ మనకాడ రెడీగా ఉండాలి పీసీఆర్ రన్ చేయాలంటే. ఇవి లేకపోతే మనం పీసీఆర్ చేయలేం. తర్వాత డిఎన్టీపీఎస్, డిఆక్సీ న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్ న్యూక్లియోటైడ్స్, ఇవి ఉంటాయి. అవి ఏంటంటే న్యూక్లియోటైడ్స్లో ఏవైతే ఉన్నాయో సిటీపీ, జీటీపీ, ఏటీపీ, ఇంకా ఏటీజీసీ ఉన్నాయి కదా, వాటితో కలిపే అన్నీ కూడా ఉన్నాయి. అడినిన్ ట్రైఫాస్ఫేట్, గ్వానిన్ ట్రైఫాస్ఫేట్, సైటడిన్ ట్రైఫాస్ఫేట్, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఈ 4 కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి కొత్త డిఎన్ఏ స్ట్రాండ్ను తయారు చేసేదానికి యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ బఫర్ సొల్యూషన్ అనేది కూడా మనకు ఉంటుంది. బఫర్ అనే పదం మీరు కెమిస్ట్రీలో కానీ బాటనీలో కానీ జువాలజీలో కానీ వింటారు. బఫర్ అంటే మెయింటైన్ ది స్పెసిఫిక్ pH వాల్యూ, అంటే ఒక నిర్దిష్టమైన pH వాల్యూని ఇవి మనకి తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ రక్తంలో కూడా మనకి బఫర్ అంటాం. మన రక్తం pH సుమారుగా ఎంత ఉండొచ్చు? 7.4 అని మీకు ఆల్రెడీ లోయర్ క్లాసెస్లోనే చదువుంటారు. అంటే అక్కడ ఉండే కార్బోనేట్ వ్యవస్థలు మన శరీరంలో pH ఒక్క పాయింట్ pH మారినా మన శరీరంలో విపరీతమైన మార్పులు వస్తాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అందువల్ల pH రెగ్యులేషన్కి బఫర్ సొల్యూషన్ అనేది మనం వాడతాం. తర్వాత బైవాలెంట్ క్యాటయాన్స్, ఇంతకు ముందే చెప్పాను ఆల్రెడీ, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఇలాంటివి కూడా ఒక రియాక్షన్ ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎన్ని 1 మైక్రోలీటర్ 2 మైక్రోలీటర్ అంటే ఒక తుంపర, మనం మాట్లాడేటప్పుడు నోట్లో నుంచి పడే అంత తుంపర, అంటే ఎంతగా మైన్యూట్ క్వాంటిటీ ఉంటుందో చూడండి, అది మైక్రోలీటర్. ఆ మైక్రోలీటర్ అనేది ఒక డిఎన్ఏని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ది థర్మల్ సైక్లర్ ఆర్ పీసీఆర్ మిషన్ ఆర్ డిఎన్ఏ యాంప్లిఫైర్, అంటే పీసీఆర్ అనేది ఒక చర్య పేరు. ఆ చర్యను మనం రన్ చేయాలంటే, కొనసాగించాలా, తయారు చేయాలంటే మనకు ఒక పరికరం కావాలా. ఆ పరికరం పేరే థర్మల్ సైక్లర్, లేదా పీసీఆర్ మిషన్ అని కూడా అంటారు, లేదా డిఎన్ఏ యాంప్లిఫైర్ అంటారు. అంటే ఎక్కువ సంఖ్యలో డిఎన్ఏలను ఇది తయారు చేస్తుంది కాబట్టి డిఎన్ఏ యాంప్లిఫైర్ అని కూడా అంటారు. పేర్లను థర్మల్ అంటే వేడి, అంటే డిఫరెంట్గా టైమ్స్లో డిఫరెంట్ టెంపరేచర్స్ని ఇస్తుంది. జస్ట్ లైక్ ఐరన్ బాక్స్, మనం ఎక్కువ టెంపరేచర్ అయినప్పుడు మనం ఆటోమేటిక్గా కట్ అవుతుంది, కొద్దిగా టెంపరేచర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. కానీ మనం ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఇది రన్ కావాలంటే ఈ మిషన్ అనేది ఉపయోగపడుతుంది. పీసీఆర్ మిషన్లో పీసీఆర్ ఏం చేయదు, ఏం చేస్తుంది అది జస్ట్ టెంపరేచర్ని, ఇప్పుడు 90 డిగ్రీల సెంటీగ్రేడ్ 10 నిమిషాలు ఉండాలి అంటాను, తర్వాత వెంటనే 60 డిగ్రీలకు వచ్చేయాలి 5 నిమిషాలు ఉండాలి అంటాను, ఆ తర్వాత వెంటనే 30 డిగ్రీలకు వచ్చేయాలి ఇంకొక 2 నిమిషాలు ఉండాలి అంటాను, ఆ తర్వాత 4 డిగ్రీలు వచ్చేయాలి, ఇది ఇట్లాగే ఉండాలంట. కానీ ఇది మామూలు పరిస్థితుల్లో ల్యాబొరేటరీ కండిషన్లో మనం చేయలేం, దానికి ఒక మిషన్ కావాలి, ఆ మిషనే పీసీఆర్. ఇక్కడ రియాక్షన్కి మనకి ఎంత వాల్యూమ్, ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందంటే 10 to 200 మైక్రోలీటర్స్ అనేది మనకి సరిపోతుంది. ఇక్కడ కింద ఒక డయాగ్రామ్ చూపించాను కదా, దీన్ని ఎపిన్ డ్రాప్ ట్యూబ్స్ అంటారు. ఇది మీ దగ్గర కూడా ఉండొచ్చు. ఈ యొక్క పీసీఆర్ మిషన్తో పాటే ఇవి కూడా ఇస్తారు, లేకుంటే బయట ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకోవచ్చు. ఇవి చిన్న ప్లాస్టిక్ టెస్ట్ ట్యూబ్స్ లాగా ఉన్నాయి. దీనికి మనం ఏమంటామంటే ఎపిన్ డ్రాప్ ట్యూబ్స్ అంటాం. ఇది ఎక్కువగా టెంపరేచర్ రెసిస్టెంట్గా ఉంటాయి. మామూలుగా 90 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నా కానీ ఇవి కరిగిపోవు అనమాట, మెల్ట్ కావు.
ఇది వీటి యొక్క వాల్యూమ్ సుమారుగా 1/2 ml ఉంటుంది. 1 మిల్లీలీటర్ లోపే ఉంటాయి. సైజు కూడా మనం మన ఇష్టం వచ్చినట్టు సైజు తెచ్చుకోవచ్చు. అయితే ఇది మన మిషన్లో మన థర్మల్ సైక్లర్లో ఫిట్ అయ్యే విధంగా ఉండాలి ఈ ఎపిన్ డ్రాప్ ట్యూబ్ సైజ్. సరే, ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసేసుకున్నాం. అన్ని కెమికల్స్ మన కాడ రెడీగా పెట్టుకున్నాం. ఈ కెమికల్స్ అన్నీ కూడా ఒక చిన్న బాక్స్లో వస్తాయి కిట్లో. తర్వాత ఈ బాక్స్లో నుంచి మనం తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇనిషియలైజేషన్ అంటే చర్యను ప్రారంభించడం. మొట్టమొదట అవన్నీ చేసిన తర్వాత మిషన్లో మనం ప్రోగ్రామ్ సెట్ చేసి ఆన్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనం చెప్తున్నాం. టెంపరేచరు 96 నుంచి 96 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 1 to 10 minutes అన్న. అంటే ఇక్కడ అవసరాన్ని బట్టి దాన్ని మనం మార్చుకోవచ్చు. ఆ టైంను కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత వెంటనే ఏం జరిగింది, హీట్ చేసిన వెంటనే 2 DNA స్ట్రాండ్స్ కూడా విడిపోయినాయి. విడిపోయిన తర్వాత రెండు హైడ్రోజన్ బంధాల మధ్యలో కూడా విడిపోయి ఒక్కొక్క స్ట్రాండ్గా మిగిలింది. అంటే ఇక్కడ ఏం చేయలేదు, మనం హీట్ను ప్రొడ్యూస్ చేసాం. హీట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత నిచ్చెన రూపంలో ఉండే డిఎన్ఏలు కాస్త 2 వీగిపోయినాయి. 2 విడిగా ఒక్కొక్కటి తయారైపోయినాయి. తర్వాత అన్నీలింగ్ అంటే చిన్నగా కూల్ చేయడం. బాగా 90 డిగ్రీలుగా ఉండేదాన్ని లో టెంపరేచర్ తీసుకొచ్చే ప్రాసెస్ని అన్నీలింగ్ అంటారు. అంటే స్లోలీ కూల్ చేయడం. ఇక్కడ టెంపరేచర్ 50 నుంచి 65 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఒక 40 సెకండ్స్ పెట్టగానే అన్నీలింగ్ జరుగుతుంది. ఈ అన్నీలింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ప్రైమర్ ఏం చేస్తుందంటే కొత్త డిఎన్ఏ టెంప్లెట్ను తీసుకొచ్చి దాన్ని కలిపేస్తుంది. ఎప్పుడైతే జతగా ఉండే ఏకపోత డిఎన్ఏలు విడిపోయినాయో విడిపోయిన వాటికి జతకు చేరస్తాయి అన్నమాట. అంటే దానికి ఒక జత దీనికి ఒక జత, అంటే దానికొకటి దీనికొకటి, అదొక జత ఇదొక జతగా పెయిరింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ పెయిరింగ్ అనేది తిరిగి 72 లేదా 80, ఇక్కడ 75 to 80 degrees అని ఇచ్చాము. ఇది ఇలాంగేషన్ జరుగుతుంది. ఇలాంగేషన్ అంటే ఈ చర్య ఇదే విధంగా మనకి ఎన్ని సైకిల్స్ అయితే అవసరము, ఎంత డిఎన్ఏ అయితే అవసరము అంతవరకు ఇది జరుగుతుంది. అంటే ఇక్కడ మన ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ ప్రయోగం చేస్తున్నామంటే కొద్దిగా ఉండే డిఎన్ఏని ఎక్కువ సంఖ్యలో తయారు చేసుకోవడం మాత్రమే దీంట్లో ప్రాసెస్, ఇంకేమీ లేదు. దీంట్లో ఒక్క రౌండ్ ఉంది, ఒక కాపీ మీ కాడ ఉంది, 10 కాపీలు కావాలా, 10 కాపీ జెరాక్స్లు తీసుకోవాలి అంతే. అదే ప్రాసెస్ ఇది జరుగుతుంది. ఇక్కడ పాలిమరేజ్ ఇక్కడ ఎలా జరుగుతుంది, డిఎన్ఏ పాలిమరేజ్ కూడా 1000 బేస్ పేర్స్ పర్ మినిట్ వరకు దీని కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ ది ప్రాసెస్ డీనాచురేషన్, అన్నీలింగ్, ఇలాంగేషన్ ఇవన్నీ కూడా ఒక సైకిల్లో జరిగాయి. అంటే ఒక సైకిల్లో జరిగేది ఏంటంటే ఇనిషియేషన్, ఇలాంగేషన్, టెర్మినేషన్, ఈ ప్రాసెస్ అన్ని కూడా జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎన్ని సైకిల్స్ కావాలో అన్ని సైకిల్స్ మనం మిలియన్స్ కాపీస్ తయారు చేసుకోవచ్చు. అయితే ఎలా కౌంట్ చేయాలి, ఎన్ని కాపీస్ కావాలో మనకి ఎలా తెలుస్తుంది? ఫిజికల్గా అయితే మనం లెక్కేసుకుంటాం, కానీ దీన్ని మనం అసలు కంటితో చూడలేము. ఎలా కౌంట్ చేసుకోవచ్చు అంటే ఒక సైకిల్ అయితే మనం n అనుకుంటే దానిపైన 2n, అదే ఫార్ములా దీనికి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటారు. దాన్ని బట్టి సుమారు ఒక 30 సైకిల్స్ మనం మిషన్ సెట్ చేస్తే మనకి 100,73,74,1824 నెంబర్ కాపీస్ వస్తాయి. అంటే చూడండి, ఒక 30 సైకిల్ కానీ రెడీ చేస్తే అంత నెంబరు అందరికి సరిపడా కాపీస్, డిఎన్ఏ కాపీస్ మనకి వచ్చేస్తాయి. తర్వాత ఇలాంగేషన్ ఇలాగ కొనసాగిస్తూ పోయి ఆఖరికి ఏదో ఒక స్టేజ్లో దాన్ని మనం స్టాప్ చేయాలి. ఆ ఫైనల్ హోల్డ్ వచ్చి 4 to 15 minutes వరకు 4 to 15 degrees సెంటీగ్రేడ్ దగ్గర తీసుకొచ్చి కూల్ చేస్తే అది అలాగే ఆ రియాక్షన్ అనేది స్టాప్ కాబడుతుంది. అందులో PCR మిషన్లో కూడా మనం అలాగే స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే బయట తీసేసి శాంపుల్స్ని డీప్ ఫ్రిడ్జ్లో కానీ రిఫ్రిజిరేటర్లో కానీ మనం స్టోర్ చేసుకుంటే డిఎన్ఏ అలైవ్గా ఉంటుంది. లేకపోతే బయట పడేసామంటే ఆ డిఎన్ఏ మనకి కరెక్ట్ రిజల్ట్స్ రావు, ఆ డిఎన్ఏ డీనాచుర్ అయిపోతుంది, మన రీసెర్చ్ రిజల్ట్స్ కూడా కరెక్ట్గా ఉండవు. ప్రతి స్టెప్లో కూడా మనం టెంపరేచర్ని కానీ మిగతా అన్నీ కూడా ఆప్టిమమ్ టెంపరేచర్ ఉండేటట్టు చేస్తేనే డిఎన్ఏ లైవ్లో ఉంటుంది. లేకపోతే డిఎన్ఏ డీనాచుర్ అయిపోయి మన వాల్యూస్ అన్ని రాంగ్గా వచ్చేదానికి ఉంటాయి. అయితే స్టెప్స్ అన్ని బ్రీఫ్గా ఒకసారి చూస్తాం. ఇనిషియల్ డీనాచురేషన్ 98 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఈ రెండు కూడా విడిపోవడం జరిగింది. అనీలింగ్ ప్రాసెస్ 50 to 60 degrees. తర్వాత ఎక్స్టెన్షన్ జరగడం 72 degrees. అదేవిధంగా 4 degrees హోల్డ్ కావడం. ఈ విధంగా మనం ఆ మధ్యలో ఎన్ని సైకిల్స్ అయినా అప్ టు 40 cycles వరకు కూడా మిషన్ కెపాసిటీని బట్టి మన అవసరాన్ని బట్టి ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ డిఎన్ఏ ఐసోలేషన్లో మనం
ఈ యొక్క అనువర్తనాలు చాలా ఇంపార్టెంట్. ఒక డిఎన్ఏను ఏ విధంగా బయటకు తీయాలి, యాంప్లిఫికేషన్స్లో ఈ డిఎన్ఏ ఐసోలేషన్ అంటే విభక్తం చేయడం అంట. ఒక కణంలో నుంచి డిఎన్ఏ బయటకు తీయడంలో కూడా పీసీఆర్ పాత్ర ఉంది. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో, అదేవిధంగా వాటిని మనం ఘనపరిమాణాత్మకంగా, పరిమాణాత్మకంగా ఎక్కువ సంఖ్యలో ప్రొడ్యూస్ చేయడానికి, ఇంకా మెడికల్ డయాగ్నోస్టిక్ అప్లికేషన్స్లో కరోనా ఫస్ట్, హెచ్ఐవి, టీబీ, ఎన్నో రకాలు, తర్వాత క్యాన్సర్, జీన్ క్యాన్సర్, జన్యు క్యాన్సర్ను కూడా దీని ద్వారా మనం రికగ్నైజ్ చేయవచ్చు. తర్వాత ఇన్ఫెక్షియస్ డిసీజ్ని కూడా మనం కనుక్కోవచ్చు. తర్వాత ఫోరెన్సిక్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, నేర చరిత్ర గల వాళ్ళను ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ప్రతిదానికి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ అని కానీ, ఈ ప్రతిదానికి డిఎన్ఏ టెస్ట్ అంటారు, డిఎన్ఏ టెస్ట్లు కానీ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. తర్వాత రీసెర్చ్ అప్లికేషన్స్లో ఈరోజు ప్రతి దానికి కూడా పీసీఆర్, ఎందుకంటే పరిశోధనలు చేయాల్సింది చాలా ఉంది. మనం ఈరోజు కరోనాను రికగ్నైజ్ చేయాలంటే శాంపుల్ ఇవ్వాలి, స్వాబ్ కలెక్షన్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ డేనో అట్టు వస్తుంది. కానీ ఒక డిఎన్ఏ సీక్వెన్స్ని కానీ తీసుకుంటే విత్ ఇన్ హాఫ్ సెకండ్లోనే దాని టెస్ట్ను నిర్ధారించగలిగిన కెపాసిటీ మనకి ఉంది. అయితే పరిశోధనలు ఇంకా జరగాల. తర్వాత ఆంథ్రోపాలజీ కానీ ఇంకా ఎవల్యూషన్ సీక్వెన్సెస్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇది ఎలాగంటే ఎప్పుడో ఏదో ఒక డిఎన్ఏ దొరికితే ఆ డిఎన్ఏ దేనికి సంబంధించింది, ఆ డిఎన్ఏ ఏ జీవి నుంచి ఏ జీవిగా మారింది, ఆ డిఎన్ఏ పరిణామ క్రమంలో ఏ జీవిగా మారింది, దాని పరిణామం ఇలాంటివి మల్టిపుల్ అప్లికేషన్స్, ఇవన్నీ బ్రీఫ్గా ఉన్నాయి. ఇంకా దీన్ని మీరు ఎక్స్టెన్షన్గా 1-2 పాయింట్లు యాడ్ చేసుకొని చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డిఎన్ఏ క్లోనింగ్లో కూడా మనకి యూజ్ అవుతుంది. తర్వాత మ్యానిపులేషన్ అంటే ఒక డిఎన్ఏను ఇంకొక విధంగా మార్చడం. మీకు తెలుసు ఈరోజు ఎనిమల్ బయోటెక్నాలజీలో జెనెటికలీ మాడిఫైడ్ ఎన్నో కూడా ఉంటాయి, అది నెక్స్ట్ యూనిట్లో మీకు వస్తుంది. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ డిఎన్ఏ, ఒక డిఎన్ఏను మనమే కూడా తయారు చేసుకోవచ్చు, వాంటెడ్ డిఎన్ఏను. ఈ విధంగా ఎన్నో కూడా మనకి ఉన్నాయి. అయితే ఒక చిన్న వీడియో చూపిస్తాను లాస్ట్గా చివరిగా మీకు, అది చూడండి. పాలిమరేజ్ చైన్ రియాక్షన్, దీని యానిమేషన్ ఉంది. ఈ యానిమేషన్ మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను. మొట్టమొదటి శాంపుల్ని మనం రూమ్ టెంపరేచర్ 35 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఒక టెస్ట్ ట్యూబ్లో కలెక్ట్ చేసుకున్నాం. ఇది ఐసోలేటెడ్ డిఎన్ఏ. ఈ డిఎన్ఏ మనకు కనపడదు కంటికి, వీ కెనాట్ సీ అవర్ నేక్డ్ ఐ. ఇది 250 నానోమీటర్ లేదా 280 నానోమీటర్లో చూస్తేనే మనకి ఇది కనిపిస్తుంది. ఇది పారదర్శకంగా ఉంటుంది. కాకపోతే యానిమేషన్లో బ్లూ కలర్లో చూపించాం. ఇంత పెద్ద డిఎన్ఏలో నాకు ఎక్కడో ఒక ముక్క అవసరం. ఈ గ్రీన్ కలర్లో ఉండే ఈ ముక్కను నేను కావాలనుకున్నాను, అంటే అది నా టార్గెట్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ వల్ల నాకేదో ఉపయోగం ఉంది. అందుకని ఈ టార్గెట్ సీక్వెన్స్ గ్రీన్ కలర్లో ఉండేదాన్ని నేను ఎంచుకున్నాను. ఆ సీక్వెన్స్ నాకు కావాలి. వెంటనే తీసుకొని 95 degrees సెంటిగ్రేడ్ దగ్గర దీన్ని వేడి చేసేసరికి ఆ 2 డిఎన్ఏ పోచలు కూడా విడిపోవడం జరిగింది. చూసారా, 90 degrees సెంటిగ్రేడ్ చేస్తే విడిపోయింది. తర్వాత అనిలింగ్ జరిగింది. అనిలింగ్ అంటే 60 degrees సెంటిగ్రేడ్ కూల్ చేసాం. కూల్ చేసిన వెంటనే ప్రైమర్ రెడీగా ఉంటుంది. మనం యాడ్ చేసిన ప్రైమరు విడిపోయిన వెంటనే రెడీగా ఉండి దానికి ఒక జత, దీనికి ఒక జత టెంప్లెట్ను ఏటీజీసీ ఎడగాని మీరు గమనిస్తే ఏటీజీసీ మీకు సీక్వెన్స్ జరుగుతూ పోతుంది చూడు. విత్ ది హెల్ప్ ఆఫ్ టాక్ పాలిమరేజ్, థర్మోఫిలస్ యాక్టివ్ పాలిమరేజ్. ఇది మీకు ఇంతకు చెప్పాను, హీట్ రెసిస్టెంట్ ఒక ఎంజైమ్. ఈ విధంగా ఏ విధంగా ఎలాంగేషన్ అవుతుంది, కంటిన్యూగా ఈ పక్క 3 నుంచి 3 ఎండ్ నుంచి ఆ పక్క 3 ఎండ్ నుంచి ప్రారంభమయ్యి 5 ఎండ్ వరకు కంప్లీట్గా ఇది సీక్వెన్స్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ఇది ఇలాగే ఉండకుండా సైకిల్ 1లో ఈ విధంగా 1కి 2 వచ్చేస్తాయి. సైకిల్ 2లో 2కి 4, 4కి 16, 16కి 64. ఈ విధంగా స్క్వైర్ n 2 పవర్ n అంటే మనకి ఎన్ని సైకిల్స్ మనం రెడీ చేస్తే అది మళ్ళీ రిపీటేషన్ జరిగింది. ఇప్పుడు చిన్న డిఎన్ఏ కాస్త పెద్దది పొడుగైపోయింది. పొడుగైపోయి 90 degrees సెంటిగ్రేడ్ దగ్గరికి పోవడము, మళ్ళీ 60 degrees దగ్గర రావడము, మళ్ళీ ప్రైమర్ యాడ్ కావడము, మళ్ళీ కొత్త పోచలు తయారు కావడము, డబుల్ అంటే 2 పవర్ n. ఎన్ని ఉంటే అన్ని తిరిగి ప్రతి ఒక్కటి కూడా తిరిగి ప్రాసెస్లో పాల్గొనడము. ఇది ఎన్ని సైకిల్స్ అయితే మనం చేయగలుగుతాము అన్ని సైకిల్స్ వరకు కంటిన్యూగా జరుగుతూ పోతూ ఉంటుంది. మీకు ఇంతకు ముందు చెప్పినట్టు నెంబర్ 100,74,00,000 సంథింగ్ చెప్పాను కదా. 2 పవర్ 30 అంటే అంతకంటే ఎక్కువ నెంబర్. అంటే ఒక సైకిల్, ఒక దాని డిఎన్ఏ నుంచి
ఎన్నో డిఎన్ఏలు మనం చేయొచ్చు. ఇప్పుడు 2 సైకిళ్ళు అంటే 2 రోళ్ళ 4 2 పవర్ 2 స్క్వేర్ అట్ట. నెక్స్ట్ 3 2 ఇంటూ 2 ఇంటూ 2 అట్ట 3 సార్లు వేసుకుంటే మనకి 8 వస్తుంది. 2 క్యూబ్ 2 పవర్ 3 అట్ట 8 వస్తాయి. ఈ విధంగా ఫార్ములా వచ్చి 2 పవర్ n మనకు కావాల్సిన విధంగా మనం చేసుకుంటూ పోతూ ఉండొచ్చు. ఈ అనిమేషన్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది పీసీఆర్ అంటే ఇంతేనా అనిపిస్తుంది. మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, కావాల్సిన రియేజెంట్స్ ఏమేం కావాలి, ఆ చర్యలో ఏ విధంగా ఆ ఫంక్షనింగ్ పాల్గొంటుంది. చాలా తక్కువ కెమికల్సే మీకు దీనికి అవసరం అవుతాయి. మీరు ఈజీగా మీ ల్యాబ్లోనే ఇది ఉంది. మీరు ఆ కెమికల్స్ తెప్పించుకుంటే దీన్ని తయారు చేసుకున్న తర్వాత దాని నుంచి వచ్చిన రియేజెంట్స్ని